హలో నమస్తే సార్, మీ పేరు? నా పేరు ఆంజనేయులు అండి. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి మల్కాజ్గిరిలో ఎవరు గెలుస్తారు? ఈటెల రాజేందర్ గారు గెలుస్తారు. ఎందుకని? ఎందుకంటే ఇది వరకు కూడా చేసిండు. ఎంపీ రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు మళ్ళీ ఎప్పుడు ఇక్కడ వచ్చి చూసింది లేదు, చేసింది లేదు. ఇక్కడ మల్కాజ్గిరి చేసింది ఏం లేదు. సరే ఇంకోసారి బీజేపీకి ఇస్తే బాగుంటుంది. సబ్కా వికాస్ అని ఉంది కదా, ఆయన పెట్టినప్పుడు దాని కొరకు రావచ్చు. ఈటెల గారికి గట్టి పోటీ అంటే ఏ పార్టీ అనుకోవచ్చు ఇక్కడ? ఇప్పుడు ఏమనిపిస్తలేదండి, మాకు తెలిసి అయితే బీజేపీ వన్ సైడ్ ఉంటుందండి మల్కాజ్గిరిలో అని నేను అనుకుంటున్నాను. దేశంలోనే అతిపెద్ద కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరి, దేశంలో ఇండియాలోనే. మరి మల్కాజ్గిరి ప్రజలు ఈటెల గారిని ఆశీర్వదిస్తారా? తప్పకుండా చేస్తారండి. ఎందుకంటే మోడీ మీద చాలా ప్రభావం ఉంది. దాన్ని బట్టి ఆయనకు కంపల్సరీ ఇస్తారు. ఒకవేళ ఆయన గెలిస్తే కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చే సత్తా ఆయనకుందా? ఉన్నది. ఆయనకు బాగా అనుభవం ఉంది కదా, మినిస్ట్రీ చేశాడు, ప్రీవియస్ గవర్నమెంట్లో కూడా చేశాడు, అపోజిషన్లో కూడా చేశాడు. అప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్లో బాగా అనుభవం ఉంది. తెలంగాణ గురించి కొట్లాడినోడు కూడా ఆయన, మంచి అనుభవం ఉంది ఆయనకు. తప్పకుండా చేస్తాడు, ఎందుకంటే అన్ని ప్రాసెస్ ఆయనకు తెలుసు. ఆయనకు సీఎం ఇచ్చినా చేయగలుగుతాడు. ఇక్కడ అటువంటి సత్తా ఉంది ఆయన. సీఎం క్యాండిడేట్ అనుకోవచ్చు ఈటెల గారు. ఈజీగా బ్లైండ్గా కళ్ళు మూసుకొని అనుకోవచ్చు. తప్పకుండా ఛాన్సెస్. ఈటెల గారు బీఆర్ఎస్ నుండి బయటికి రావడానికి ఏమని కారణం? ఒకటి అది కూడా ఉన్నది. ఇక రాజకీయం కదండి ఇది, ఎన్నో ఉన్నాయి అవకాశాలు. అవి పడక ఆయనతో పడక ఈటెల గారు భారీ మెజార్టీతో గెలిచే అవకాశం 100% ఉందండి. మ్యాక్సిమంగా ఉన్నది, సమస్యనే లేదండి. తప్పకుండా ఈసారి మోడీ గారిని 400 పార్ అన్నట్టు సమస్యనే లేదు. తప్పకుండా అవుతుందని మేము. సెంట్రల్లో మోదీ గారు కానీ హ్యాట్రిక్ 100% హ్యాట్రిక్, డౌటే లేదు. త్రూ అవుట్ ఇండియాలో ఆయన హవా ఉన్నది. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్లో చెప్తున్నాడు. మొన్న హనుమంతరావు కూడా యూట్యూబ్లో చెప్పారు, ఆయన మోడీ హవా నడుస్తుందని ఆయన కూడా చెప్పారు కదా. మీరు కూడా చూసి ఉంటారు మీరు. 100% ఓకే. రుణాలు ఇచ్చేంత వరకు మీద పడతారు, ఇచ్చినాక మాఫీ అంటారు. మాయ మాటలు చెప్తే నమ్ముతారు, మోసపోయి ఏడుస్తారు. చూడు, ఇదే శివరాకరి. వచ్చే వారం ఇల్లు జప్తు చేసుడే. మనం మోసపోయినమే కౌసల్య. గత ప్రభుత్వం కారు వేసుకొచ్చి రుణమాఫీ చేస్తారని చెప్పి మోసం చేసిపోయా. ఈసారి గెలిచిన వాళ్ళు మొండి చేసి చూపెట్టే. అయినా మనం ఏమన్నా వాళ్ళని కాళ్ళ తిప్పమంటిమా, లేక వాళ్ళ చేతిలో ఊరేగిమంటిమా? బ్యాంకు రుణం మొత్తం మాఫీ అంటిరి, పెట్టుబడి సాయం 15,000 అంటిరి, కూలీలకు కూడా 12,000 అంటిరి, మద్దతు ధర మీద బోనస్ 500 అంటిరి. ఏది తీరకపోయా, ఎట్లా సచ్చేది? మనకిప్పుడు కావాల్సింది ఇట్లా అబద్ధాలు చెప్పి మోసం చేసేటోళ్ళు కాదు, మాట చెప్పిండంటే గ్యారంటీగా చేసే మోడీ. ఈసారి మాకు మోదీనే గ్యారంటీ. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.